ధ్యానం ఎంత అద్భుతమైన విషయమో కదా. మనం శ్వాసను గమనించే కొలది కొంతసేపు అయిన తర్వాత ఒక శ్వాస లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అసలు ఆ శ్వాస కూడా సరిగా జరిగినట్టుగా, శ్వాస లేనట్టుగా, చాలా చిన్నగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. తర్వాత చక్కటి అద్భుతమైన ఈ ప్రాణశక్తి తరంగాలు, కాస్మిక్ ఎనర్జీ తరంగాలు లేదా విశ్వశక్తి తరంగాలు, ఆ వైబ్రేషన్స్ అన్నీ మన బాడీ అంతా ఇలా ప్రాకుతూ ఉంటాయి. ఏవో క్రాల్ అవుతున్నట్టు, ఏవో పాకుతున్నట్టు, ఏవో ప్రసరిస్తున్నట్టు, చాలా అద్భుతమైన అనుభూతులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ శక్తి తరంగాలను చాలా స్పష్టంగా క్లియర్గా మనం అనుభూతి చెందుతూ ఉంటాం. మన కనుబొమ్మల మధ్యలో కానీ, ఫేస్ పైన, బాడీ పైన అంతటి కూడా ఆ శక్తి తరంగాల్ని, వాటి యొక్క ప్రసరణ చాలా చక్కగా అనుభూతి చెందుతూ ఉంటాం. చాలా బాగుంటుంది. అలా కాసేపు అయ్యే కొద్దీ ఇంకా మనలో సూక్ష్మ శరీరం కూడా బయటకు వస్తుంది అన్నమాట. సూక్ష్మ శరీరం కానీ, కాంతి శరీరాలు మనకు తెలియకుండానే మనలో నుండి బయటకు వచ్చి అవి అనేక ప్యారలల్ డైమెన్షన్స్లోకి వెళ్తాయి, అనేక లోకాల్లోకి వెళ్తాయి. అక్కడ ఆ శరీరాలతో మళ్ళీ మనం జీవిస్తూ ఉంటాం. దివ్యమైన, సుందరమైన అనేక లోకాలు ఉన్నాయి. క్రిస్టల్ వర్డ్స్ ఉన్నాయి, స్వర్ణంతో తయారైనటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా అనేక డిఫరెంట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్తో అనేక లోకాలు ఉన్నాయి, అనేక గెలాక్సీలు. వాటన్నిటిని కూడా మన సూక్ష్మ శరీరాలతో, మన కాంతి శరీరాలతో దర్శిస్తూ ఉంటాం. సో శరీరం ఇక్కడ చక్కగా ఆరోగ్యంగా, హ్యాపీగా, రిలాక్స్డ్గా ఉంటుంది, పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటుంది. కానీ మన లోపటి శరీరాలతో ఈ విశ్వంలోని అనేక విషయాలను దర్శిస్తామన్నమాట. అంటే ధ్యానం అనేది ఎంత గొప్ప విషయమే చూడండి. మనం విశ్వాన్ని రీసెర్చ్ చేయొచ్చు ధ్యానం ద్వారా. విశ్వంలోనే జరిగే అనేక విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు. గొప్ప గొప్ప మాస్టర్ల గురించి, గొప్ప లోకాల గురించి, గొప్ప టెక్నాలజీ గురించి. ఒకటేమిటి, సో సృష్టిలోని ఏ విషయాన్నైనా రీసెర్చ్ చేయడానికి ఒక అద్భుతమైన సాధనం ధ్యానం. మరి ఇంత గొప్ప ధ్యానాన్ని ఇచ్చిన మన ఋషులకి, యోగులకి, మహానుభావులకి, ఆ బుద్ధుడికి, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.